కార్యకర్తగా పనిచేస్తున్నాను. మాది తిరువూరు ప్రాజెక్ట్ అండి. మా పీడీ మేడం పేరు ఉమాదేవి గారు, సిడిపిఓ గారి పేరు సత్యవతి గారు, సూపర్వైజర్ గారి పేరు రేవతి మేడం గారు. నేను ఇప్పుడు ఈ వీడియో చేసేది మా అంగన్వాడీ సెంటర్ని పరిచయం చేద్దామని తీస్తున్నానండి. ఇప్పుడు నేను మా అంగన్వాడీ సెంటర్ని పరిచయం చేస్తానండి. ఇది మా అంగన్వాడీ స్కూల్ అండి. ఇది మా అంగన్వాడీ స్కూలు. మేము ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, కిచెన్ గార్డెను, నోటరీ గార్డెను అనేవి పెంచుతుంటామండి. ఇట్లా ఇవి వచ్చేసి ఆకుకూరలండి. అలా పట్టుకోండి. ఇవి వచ్చేసి ఆకుకూరలు, గోంగూర, ఈ తోటకూర, అవి పక్కన ఉన్నాయి బచ్చల కూర అండి, మొద్దు బచ్చలి. ఇవి కరివేపాకు అండి. ఇవి జామ చెట్టు అండి. ఇది జామ చెట్టు. ఇలా రాసి ఇవన్నీ వచ్చేసి పూల మొక్కలండి. ఇవన్నీ వచ్చేసి పూల మొక్కలు. ఇవన్నీ వచ్చేసి పూల మొక్కలు. ఇట్లా ఇవేమో ఈ వరుస ఏమో మల్లె చెట్లు అండి. మొత్తం ఇవి వచ్చేసి బెండ చెట్లు అండి. మొత్తం ఇవంతా ఇట్లా మొక్కలు. ఇది కూడా జామ చెట్టేనండి. ఇది వచ్చేసి మునగ చెట్టు. చెట్లు అది బేరతీగ అండి. మా సెంటర్లో అది అంగన్వాడీ సెంటర్లో అది బేరతీగ. అది ఇక్కడ ఇది వచ్చేసి చింత మొక్క అండి. ఇవి వంగ మొక్కలండి. ఇవి కనిపించేవి వంగ మొక్కలు. ఇది అరటి మొక్కలండి. ఇవి అది నిమ్మ చెట్టు అండి. అంగన్వాడీ సెంటర్లో నిమ్మ చెట్టు అది. ఇక్కడ ఇది సీతాఫలం అండి. ఇది సపోటా అండి. ఇది వచ్చేసి దానిమ్మ మొక్క అండి. ఇది ఉసిరి మొక్క అండి, ఉసిరి మొక్క. ఇంకా ఇవి బొప్పాయి మొక్కలండి. ఇవి బొప్పాయి. ఇవి సొరతీగలండి. ఇవి కనపడేవన్నీ సొరతీగలు. ఇది కాకర తీగ అండి. అన్నీ మా అంగన్వాడీ సెంటర్ ఆవరణలోనే ఉన్నాయండి. మొత్తం మా అంగన్వాడీ సెంటర్ ఆవరణలోనే మొత్తం ఉన్నాయండి. చిక్కుడు తీగండి. ఇది
వచ్చేసి బచ్చల తీగండి. మొత్తం ఇలా పాకిస్తున్నామండి, బచ్చల తీగని ఇలా పాకిస్తున్నాము. టోటల్గా ఇలా ఉంటుందండి ఇక మా అంగన్వాడీ సెంటర్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ మునగ చెట్టు కూడా మాదేనండి. ఫస్ట్ వేసిన మునగ చెట్టు ఇదేనండి. ఈ మునగ చెట్టు కూడా మా అంగన్వాడీ సెంటర్లోదేనండి.